హాయ్ ప్రజలు ఇవది మనము చూసుకోది ఏమనంటే తిరుమలై నాయకర్ మహల్. ఇది తమిళనాడులో మధుర డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఈ జాగా మదురైలో ఒక ఫేమస్ అయిన టూరిస్ట్ ప్లేస్. ఇది వచ్చి ఒక ప్యాలెస్. 1636లో మదురైని రూల్స్ చేసుకుని ఉండే నాయకర్ అని చెప్పக்கூடிய మదురై నాయకర్ ఆ కింగ్ కదా ఈ మహల్ని 1636లో బిల్డ్ చేసింది. ఇది వచ్చి ఇప్పుడు చిన్నదిగా అయింది. ఎలా అంటే ఇది డ్యామేజ్ అవి ఇప్పుడు ఉండే మహల్ విడ 1636లో 4 times ఓకేనా హయ్యర్గా ఉండే అయితే ఇప్పుడు పూరా డ్యామేజ్ అవి చిన్నది కదా అయింది. తినాలి ఇది మహల్ అంటారు. అదే ఇది ఒరిజినల్ ఇది వచ్చి ప్యాలెస్ దా ఓకేనా ఈ ఎడాల జాగాలదా ఆ తిరుమల నాయకర్ చెప్పக்கூடிய ఆ కింగ్ బతికినియడం ఓకేనా ఈ ప్యాలెస్లో ఉండేది వాళ్ళు మీకు పెద్ద ప్యాలెస్ అయితే ఇప్పుడు డ్యామేజ్ అవి కొంచెం చిన్నది కదా అయింది ఓకేనా. మదురై జాగాలో ఉండే మదురై మీనాక్షి అమ్మ గుడిలో ఉండి ఈ ప్యాలెస్కి పోయేదానికి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఈ ప్యాలెస్ 400 yearsగా நிறைய డ్యామేజ్ చూసింది. நிறைய వార్ నడిచే ఎడాన్ల ఎకచక్కమాగా ఓకే డ్యామేజ్ అవి ఇప్పుడు చిన్నగా మనకి చూసేదానికి తెలుస్తాయి. 1623లో ఈ తిరుమల నాయకర్ అంటే ఆడుండే మినిస్టర్లు తావా మనం కట్టి బిల్డింగ్ ఏదో ప్యాలెస్ సౌత్ ఇండియాలోనే బాగా గ్రాండ్గా ఉండాలని చెప్పిదా కట్టింది. అదే మాదా బాగా గ్రాండ్గా ఉండే అవుతాయి ఇప్పుడు ఉండా చిన్నదిగా అయిపోయాయి ఓకేనా. ఎలా డ్యామేజ్ వారు நிறைய ప్రాబ్లమ్స్. ఈ ప్యాలెస్ ఉడియ స్కెచ్ చూసినప్పుడు కంప్లీట్గా ఇది ఇటాలీ కంట్రీలో ఉడియ ఎట్లా ఉందో అది మాత్రం ఉండాలని చెప్పి బిల్డ్ చేసింది అప్పుడు ఈ ప్యాలెస్ని ఓకేనా. ఈ ప్యాలెస్ వచ్చి ఇటాలీ కంట్రీ ఉడియ మోడల్ దా ఓకేనా. ఇటాలీ కంట్రీ ఉడియ మోడల్ ప్యాలెస్ దా ఈ ప్యాలెస్. మీరు చూసుకొని ఉండేది కింగ్ తిరుమల నాయకర్. ఈ కింగ్ నుండా బ్రేవ్గును నుండా బోల్డ్ ఓకేనా. ఈ ప్యాలెస్కి ఫేమస్ పిల్లర్ దా ఈ நிறைய పిల్లర్లు ఉండను. ఓ పిల్లర్ చూస్తామంటే మనం 2 సైడ్లు దబ్బి పెడితే కూడా అవేలే అంత 10 సైజుగా ఉంది. ఎడాల நிறைய షూటింగ్ ప్లేస్ సినిమాలు తిండారు సీరియల్ తిండారు సినిమాలు వచ్చக்கூடிய సాంగ్స్ நிறைய తిండారు ఓకేనా. 2 ఏండ్లుగా ఎడాన్లో ఒక టూరిస్ట్ ప్లేస్ మొత్తమే లేదు ఇది వచ్చి ఒక షూటింగ్ ప్లేస్ కూడా ఓకే. ఈ బిల్డింగ్కి వచ్చినప్పుడు పూరా సున్నములదా కట్టిండారు. సున్నములదా ప్లాస్టింగ్ చేసిండారు. ఆ సున్నం చూస్తారంటే మందు సున్నము దానివల్ల ఇది బాగా షైనింగ్గా ఉంది ఓకే. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ మహల్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక టూరిస్ట్ ప్లేస్ మొత్తం కాదు నేషనల్ మెమోరియల్ సింబల్ లాగా మార్చేసుకుని ఓకేనా. ఈ జాగాల లైట్ హౌస్ సభ్యుల సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రామ్ చేస్తారు. వీక్లీ 1 time లే నెలకు 2 వాటి చేస్తారు. అది ఎడార్లా మనోడి టూరిస్ట్ ప్లేస్లో పబ్లిక్స్లో పోయేదానికి ఎంట్రన్స్ ఫీజు తీస్తారు. ఎంట్రన్స్ ఫీజు ఇప్పుడు వచ్చి 20 rupees ఓకేనా. చిన్న బిడ్డలకు 15 rupees తీస్తారు 20 rupees తీస్తారు. అది కాదు ఇంకా చూస్తారంటే ఈ జాగాల ఇన్సైడ్ చూస్తారన్నప్పుడు ఇక్కడ 2 సపరేట్గా ఒక మిగతా హాల్ ఉంది. మీకు పెద్దది హాల్ ఆడాల ఆర్టిస్ట్ చేసి పెట్టినారు. ఓల్డ్ ఓకే ఆర్టిస్ట్ ఇంకా పెయింటింగ్ ఫుల్ ఫస్ట్ క్లాస్గా ఉంది పక్కా అయింది. అదే ఈ జాగాలు చూసినప్పుడు ఈ ప్యాలెస్ నుండి మధుర మీనాక్షి అమ్మకి పోయే గుడికి ఒక అండర్ గ్రౌండ్ ఒకటి ఉంది. అది వచ్చి ఇప్పుడు సీల్ చేసి పెట్టేసినారు. నో ఎంట్రన్స్ ఇప్పుడు దాంట్లో పోయేదానికి. ఎలా అంటే ఇది వచ్చి ఒక సీక్రెట్ దోవా. నెక్స్ట్ చూసినప్పుడు మనోడి పీపుల్స్ అలాగే ఆడియన్స్ ఓకే పబ్లిక్స్ పోయేదానికి ఓపెన్ చేసి పెట్టేసిన టైం చూస్తారంటే మార్నింగ్ 10 AM to 1 PM ఓకే. నెక్స్ట్ 2 PM to 5:30 PM. ఆఫ్టర్ 5:30 PM క్లోజ్ చేసేస్తారు. ఈ ప్యాలెస్ కంప్లీట్గా బిల్డ్ చేసేదానికి 16 years అయింది. అதாவது 1620లో స్టార్ట్ చేసి 1636లో ఈ ప్యాలెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చి ఈ ప్యాలెస్ తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లదా ఇప్పుడు ఈ సేఫ్లో ఉంది వాళ్ళ కస్టడీలదా ఈ ప్యాలెస్ ఇప్పుడు ఉంది. కింగ్ నాయకర్ వచ్చి ఈ ఒక ప్యాలెస్ మొత్తం కాదు ఇంకా நிறைய ఫేమస్ అలా ఒక బిల్డింగ్ కూడా ఈ జాగాలో ఉంది. బై మోటో ఇది వచ్చి ఆన్లైన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసే ఒక యాప్.
మీకు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండా. ఈ ఛానల్ మీరు కొత్తది ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండా. అట్లా షేర్, కమెంట్స్ చేయండా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.